సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మీ యొక్క మొబైల్ టూ మచ్గా హ్యాంగ్ అవుతుందా? లైక్ దిస్, మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా చాలా అంటే చాలా లేట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను సెట్టింగ్ ఓపెన్ చేస్తే ఎంత లేట్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క ఫొటోస్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా టూ మచ్గా ల్యాగ్ అవుతుందా మీ యొక్క మొబైల్? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకుంటే జీవితంలో మళ్ళీ ఈ హ్యాంగ్ ఇష్యూ అనేది మీకు కనిపించడం అనేది జరగదు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. దీనికోసం మీరు స్పెషల్ గా ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం. నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని యొక్క లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. పైగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఎలాంటి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేను చెప్పే ఈ 3 సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో చేసుకోండి. దీంతో పాటుగా నేను 2 బోనస్ ట్రిక్స్ కూడా మీకు చూపిస్తాను. దీని ద్వారా మరింత సూపర్ ఫాస్ట్గా మీ మొబైల్ అయితే అయిపోతుంది అనమాట. ఇకపోతే దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే సెట్టింగ్ని మీరు సింపుల్గా ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినా, మీకు ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకున్నా మీరు అబౌట్ డివైస్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్లో అబౌట్ డివైస్ ఉంటుంది, కొన్ని మొబైల్లో నార్మల్గా అయితే ఉంటుంది అనమాట, అబౌట్ మాత్రమే. అలాంటప్పుడు దీంట్లో మీకు బిల్ నెంబర్ పేరుతో ఒక వర్షన్ పేరుతో ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దానిపైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి మీరు 7 టైమ్ ట్యాప్ చేయండి. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో మీకు డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. నా మొబైల్లో అనేబుల్లో ఉంది కాబట్టి నాకు చూపించడం లేదు. దాఫ్టర్ ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ సెట్టింగ్ మనకు ఎక్కడ ఉంటుందంటే ప్రతి ఒక్క మొబైల్లో అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ అయితే మనకు ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో చేయాల్సిన 3 సెట్టింగ్స్ అనమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఈ విధంగా మెల్లగా చాలా స్లోగా చేయండి, ఎందుకంటే అవి సెట్టింగ్స్ సరిగా దొరకవు కాబట్టి. అలాంటప్పుడు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డ్రాయింగ్ ఆప్షన్లోనే ఇక్కడ చూసుకోవచ్చు విండోస్ యానిమేషన్ స్కేల్ కావచ్చు, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ కావచ్చు, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ కావచ్చు. ఈ 3 కూడా చూసుకోవచ్చు. మనకు 0.5x ఉందన్నమాట. అలాంటప్పుడు మనకు స్పీడ్ పెరగాలంటే ఎక్కడి నుంచి పెరుగుతుంది? అసలు పెరగదు, మీకు మినిమం 1x అన్న ఉంటుంది అనమాట. అలా కాకుండా టోటల్గా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ట్రాన్సాక్షన్ యానిమేషన్ కూడా ఇక్కడ నుంచి ఆఫ్ చేయడం జరిగింది. యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ కూడా ఆటోమేటిక్ ఆఫ్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ 3 సెట్టింగ్స్ అన్నమాట. ఈ విధంగా చేసుకున్న ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా మనకు ఓపెన్ అవుతుందంటే, మనం ఏం చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు ఏది ఓపెన్ చేసినా చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్గా మీ యొక్క మొబైల్ మారిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగా నేను చెప్పాను కదా బోనస్ ట్రిక్ అని. ఇకపోతే మన మొబైల్లో మనము కొన్ని యూజ్ చేయని అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ దిస్, అవి మనం ఎప్పుడు యూజ్ చేయం, బట్ నార్మల్గా ఒకసారి డౌన్లోడ్ చేసి అలాగే మనం వదిలేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి థర్డ్ పార్టీ ఏదైనా థర్డ్ పార్టీ అని కాదు, నార్మల్గా ఏ అప్లికేషన్ మీరు యూజ్ చేయకపోయినా ఆ అప్లికేషన్ మీరు ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. లైక్ దిస్ అప్లికేషన్ నేను ఎక్కువగా యూజ్ అనేది చేయను. ఇక్కడ చూసుకోవచ్చు, అలాంటప్పుడు సింపుల్ మీరు ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మోర్ దెన్ మీ యొక్క స్టోరేజ్ యొక్క స్పేస్ వచ్చేసి మ్యాక్సిమం 100%లో మినిమం 30% అయినా ఖాళీ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడే మీ యొక్క మొబైల్ వచ్చేసి మీకు సూపర్ ఫాస్ట్గా నడవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అవుట్ ఆఫ్ 256 జీబీలో నాకు 224 జీబీ అయితే ఫుల్ ఉంది. రిమైనింగ్ నాకు 30% కంటే అబోనే ఉందన్నమాట స్పేస్ నాకు. అలాంటప్పుడు నా మొబైల్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్గా నాకు నడవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండానే ఈ 3 సెట్టింగ్స్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క స్పీడ్ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.